హలో అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వీడియో ఏంటిదంటే మగ్గం బ్లౌజు ఎలా స్టిచ్ చేయాలి, అది అందులో కట్ వర్క్ ఉంటే ఇంకెలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తా చూడండి. కట్ వర్క్ చాలా చిన్నగా వచ్చింది. నార్మల్గా అయితే మనం పెద్ద పెద్దగా అయితే కుడతాం కదా, ఇది మగ్గం వాళ్ళు వేసింది చాలా అంటే చాలా కష్టమైంది నాకైతే స్టిచ్ చేయడానికి. కానీ కస్టమర్లు మాత్రం సేమ్ ఎలా డిజైన్ వచ్చిందో అలానే కట్ చేయాలి అంటారు. మళ్ళీ కాస్ట్ ఎక్కువ పడుతున్నామో, ఆల్రెడీ వేసిన డిజైనే కదా మీరేం కట్ చేశారు, తక్కువనే తీసుకోండి అని వాళ్ళు అంటారు. ఒప్పుకున్న పెళ్ళికి వాయించుకున్న తప్పుతుందని మనమైతే తీసుకున్నాక కుట్టాలి కదా. కటింగ్ ఎలా వచ్చింది, స్టిచ్చింగ్ ఎలా వచ్చింది పూర్తిగా వీడియోలో చూపిస్తా చూడండి. నాకు మాత్రం చాలా టైం పట్టింది ఇది కుడటానికి. నార్మల్గా అయితే ఒక డేలో నార్మల్ బ్లౌజ్లో అయితే ఒక 3 కుడతా, కానీ ఇది మాత్రం ఒకటే అయిపోయింది. హాఫ్ డే మొత్తం ఇదే పట్టింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మళ్ళీ జాక్ మిషన్ కూడా కాదు, నార్మల్ మిషన్ మీదనే చేసా. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మగ్గం బ్లౌజ్ కూడా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తా చూడండి. కస్టమర్ అయితే 2 బ్లౌజెస్ ఇచ్చారు. ఒకటేమో స్కాలప్ ఉంది, ఇంకోటేమో నార్మల్ది జస్ట్ స్టార్ లాగా ఉంది. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. అయితే ఫస్ట్ హ్యాండ్స్ సేమ్ తన మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చింది కాబట్టి అది ఎలా ఉందో అలానే కట్ చేస్తున్నా. కాకపోతే దానికన్నా కొంచెం ఎక్స్ట్రా కొంచెం పొడవు పెట్టమంది హ్యాండ్స్ కూడా, అందుకే నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నా. మొత్తం అలా అలా డిజైన్ అలా చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనం కింద హ్యాండ్స్కి ఇట్లా జాయింట్ పడుతుంది కదా, జాయింట్ పార్ట్స్ కూడా కట్ చేసుకొని నెక్ పార్ట్ కట్ చేసుకుందాం. నెక్ డైరెక్ట్ నెక్ ఇక్కడే కట్ చేసుకోకుండా మనం స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు. జస్ట్ నేను అలా షేప్ మాత్రమే కట్ చేస్తాను, నెక్ గల్ల కట్ చేయలేదు. గల్ల మొత్తం మగ్గం డిజైన్ పెడతారు కదా, అదే టైప్లో కట్ చేసుకోవచ్చు, కానీ అలా చేశాను. కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టమన్నది నా బ్లౌజ్ కన్నా, అందుకే అలా తీసుకున్నా. సేమ్ ఫ్రంట్ కూడా క్రాస్ వేసుకోవాలి. దానికి స్ట్రైట్ కటింగ్ కావాలన్నది, అందుకే స్ట్రైట్ వేస్తున్నా. సేమ్ తన సైజ్ బ్లౌజ్ ఎట్లా ఉంటుందో ఫ్రంట్ కూడా సేమ్ తన మెజర్మెంట్తోనే తీసుకున్నా చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ మొత్తం అలా చేసుకోవాలి. తర్వాత చంక దగ్గర కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి. మనం మొత్తం ఫ్రంట్ మొత్తం కట్ చేసుకున్నాక షేప్ బెల్ట్లు కూడా కట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుందాం. హ్యాండ్స్ ఎలా మనం సైజ్ మొత్తం కట్ చేసాం కదా, హ్యాండ్స్ మొత్తం సేమ్ అదే క్లాత్ మీద ఇట్లా చూపిస్తున్నట్టుగా అట్లా పెట్టుకొని కట్ చేసుకోవాలి. సేమ్ నెక్ కూడా అలాగనే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ మొత్తం సేమ్ అలానే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. చూపిస్తా పదండి ఎలా వచ్చింది అనేది మొత్తం. ఫస్ట్ అయితే మనం నెక్ ఉల్టా వేసుకోవాలి. లైనింగ్ కింద వేసుకొని నెక్ మొత్తం ఇట్లా పైన వేసుకోవాలి. డిజైన్ మాత్రం మనకి ఉల్టా ఉండాలి, అప్పుడే దాని మీద మళ్ళీ మనం ఫోల్డ్ చేస్తుంది. మిడిల్లో ఒకటి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి, క్లాత్ అట్టిపోకుండా. చూడండి ఎట్లా వస్తుందో. చాలా అంటే చాలా రిస్క్ అయింది నాకు మాత్రం. చిన్నగా కుట్టుకుంటూ రావాలి. మొత్తం అలా అలా స్టిచ్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా సేమ్ మనం ఎలా అయితే కుట్టుకున్నామో అలానే కట్ చేసుకుంటూ చిన్నగా రావాలి. తర్వాత మధ్యలో మనం డాట్స్ ఎట్లా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకొని మొత్తం ఉంటా తీయాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. తర్వాత మనం స్టిచ్ చేసుకోవడానికి రాదు కాబట్టి హ్యాండ్తో ఎమ్మింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్ చేసామనుకోండి మళ్ళీ దాంట్లో సూది మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అందులో మొత్తం అక్కడ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి మనకు స్టిచ్ చేయడానికి ఉండదు. మొత్తం బ్లౌజ్ అయిపోయినాక హ్యాండ్తో ఎమ్మింగ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ హ్యాండ్స్ కూడా అలానే స్టిచ్ చేసుకొని ఉల్టా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ అన్నీ అలానే కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని ఉల్టా తీసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో బ్లౌజు.
నీట్గా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, సేమ్ అలా డిజైన్ ఎలా వచ్చిందో అలానే స్టిచ్ చేశాను. ఇంకా వేరే ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి, స్టిచ్చింగ్ గురించి చేస్తా. అండ్ నడుము దగ్గర అయితే పైపింగ్ వేసా, రెడ్ కలర్ది. అండ్ ఫ్రంట్కి కూడా సేమ్ అలానే పైపింగ్ వేసా. అంటే ఒక సైడ్ డిజైన్ ఉంటుంది కదా, ఇంకో సైడ్ పైపింగ్ వేసా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే సెక్షన్లో కమెంట్ చేయండి, క్లారిఫై చేస్తా. అండ్ జాక్ మిషన్లో సేమ్ ఎలా వస్తుందో మనం, అంటే జాక్ మిషన్ ఎందుకు అంటున్నా అంటే, ఎక్కువ ఈ కుట్టించుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, నార్మల్ మిషన్ ఉంటే మీకు దీని మీద కట్ వర్క్ రాదు, ఏం రాదు, వస్తుందా రాదా అని ఇవ్వరు కదా, అందుకే ఇట్లా చెప్తున్నా. దీని మీద అయినా కానీ మనం కుట్టగలుగుతాం అనేది అందుకే వీడియో చేస్తున్నా. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈ మిషన్ మీద అయితే ఈజీగా కుట్టొచ్చు. నేను కూడా ఇంతకుముందుకు దీని మీద రాదేమో అనుకున్నా. సింగిల్ పాదం ఉంటే చాలు, సేమ్ దీనికైనా సేమ్ అలానే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే చిన్న టాజెస్ అయితే ఇచ్చాను. చూడండి బ్లౌజ్ మాత్రం చాలా బాగా వచ్చింది, సేమ్ బొటెక్ వాళ్ళు కుట్టేలాగానే వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే బ్లౌజ్ కలర్ కొంచెం వీడియోలో చేంజ్ అవుతుంది, మళ్ళీ ఆ బ్లౌజ్ వేరు ఈ బ్లౌజ్ వేరు అనుకోకండి, రెండు ఒకటే. కస్టమర్ ఆ బ్లౌజ్ అర్జెంట్ అనడం వల్ల కొంచెం పూర్తిగా స్టిచ్చింగ్ వీడియో కూడా తీయలేదు, జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే వేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.